సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కే అంటే కిట్టు అని ఎందుకు పెట్టుకున్నారు యూట్యూబ్ ఛానల్ పేరు? అంటే ఇప్పుడు దీనికి ముందు కూడా చాలా డిఫరెంట్ నేమ్స్ ట్రై చేశా. ఓకే. దానికన్నా ఇది ఆల్రెడీ నేను బ్లాగ్ స్టార్ట్ చేయకముందు నుంచి ఈ నేమ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఇది కొంచెం సౌండింగ్ కూడా బాగుంది, కొంచెం డిఫరెంట్గా సింపుల్గా ఉందని చెప్పని ఇదే ఫిక్స్ చేశాను, క్లిక్ అయింది. అదే ముందు ఇంకా చాలా ట్రై చేశాను, అవి నాకేం నచ్చలేదు, వాటికన్నా ఇదే బెటర్ అనిపించింది, ఇంక ఇలాగే పెట్టేసి. ఎవరి ఐడియా ఇది? నాదే. కే అంటే కిట్టు అని పెట్టుకోవాలని మీరు 1 ఇయర్లోనే ఆల్మోస్ట్ 6 lakhs దాకా వచ్చేసినట్టున్నారు కదా? 1 year అవ్వలేదు, నెక్స్ట్ మంత్కి అవుతుంది. నెక్స్ట్ మంత్కి 1 year. వావ్, కంగ్రాచులేషన్స్ అండి. ఇంత ఫాస్ట్గా ఎలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 1 yearలో అట్లీస్ట్ ఒక 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే చాలు అనుకున్నా. 3rd year స్టార్ట్ చేశాను నేను. ఈ ఫైనల్ ఇయర్కి వచ్చేలోపు ఒక 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే చాలు అనుకున్నా. స్టార్ట్ చేసిన 6 monthsలోనే 1 lakh అయిపోయారు. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా బాగా రీచ్ వచ్చింది. ఓకే. జస్ట్ మీ వాయిస్కే ఫ్యాన్స్ ఉన్నారా, లేకపోతే మీ టీము అందరికీ? మీ అందరికీ అలా ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్కరిని ఇష్టపడతారు. ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్కరిని ఇష్టపడతారు. కామెడీ కదా మెయిన్ జోనర్? మెయిన్ కామెడీ. ఓకే. ఏ ఊరు మీది? ఎన్వి పాలెం అనే విలేజ్, అమరావతి దగ్గర. అమరావతియా? ఓకే. మా ఇప్పుడు రాజధాని అనలేమేమో, సర్లేండి, అది వేరే విషయం. సో ఇప్పుడు ఇంకా బీటెక్ చదువుతున్నారు? ఫైనల్ ఇయర్. ఇప్పుడు ఫైనల్ ఇయర్. అబ్బో, యూట్యూబ్ అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశారు, ఫైనల్ ఇయర్ అయిపోలేపు సక్సెస్ఫుల్ అయిపోయారు కూడా. ఇంకా అవ్వాలి. ఇంకా అవ్వాలా? ఏంటి మీ గోల్ ఏంటి? ఫిలిమ్స్, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. సినిమాలో యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే. మామూలుగా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. నైస్. ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? అమ్మ ఫార్మరే, నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. ఓ, మీ మదర్ చాలా చిన్నగా కనిపిస్తారు, నేను చాలా వీడియోస్లో చూసాను. మీకు అక్క మాదిరి ఉంటారా? అదే కామెంట్స్ చేశారు చాలా మంది. మా అమ్మకి చెప్తే నవ్వుకుంటుంది. నవ్వుకుంటారా? చదువుతారా ఎప్పుడైనా కామెంట్స్? నేను చెప్తాను. మీరే చెప్తారా? ఈ యూట్యూబ్ పెడుతున్నా అనే విషయం చెప్పారు అప్పుడు? అంటే ఇంతకుముందు యూట్యూబ్ పెట్టకముందు కూడా నేను నార్మల్ వీడియోస్ చేసేవాడిని, డాన్స్ రీల్స్ ఇలాంటివి చేసేవాడిని. ఓకే. అవి తెలియదు ఎవరికి, అది పెద్ద వైరల్ అయ్యే కాదు. యూట్యూబ్ ఛానల్ అలాగే నేను చేసేసా అదే ఫ్లోలో. ఇది నేను చెప్పలేదు, మామూలుగా ఊళ్ళో వాళ్ళంతా ఇలా చేస్తున్నారు కదా అంటే అప్పుడు వచ్చి మా అమ్మ నన్ను అడిగింది, అప్పుడు చెప్పాను నేను. అప్పుడు మీ మమ్మీ వచ్చి నువ్వేమైనా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నావా? నాకు కూడా చూపించి ఏం చేస్తున్నావు, అందరు నాకు చెప్తున్నారు, నాకేం తెలియట్లేదు అని చెప్పాను. అప్పుడు చూపించాను. ఓకే. ఫార్మింగ్ చేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారా? ఓ సూపర్. అసలు ఆవిడే చూడడానికి చాలా చిన్నగా ఉంటారు. చిన్న వయసులో మ్యారేజ్ అయిందా? అలా ఏం కాదు, నార్మల్గానే చిన్నగానే కనిపిస్తారు. అంతే. అంతేనా? మీ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అమ్మమ్మ నానమ్మ అందరు ఉన్నారు. అమ్మమ్మ నానమ్మ అందరూ ఉన్నారు. కాదండి, కాలేజ్ అన్నాక నేను ఎప్పుడైనా ఒక మనిషిలో చూస్తే డబ్బుని వీటిని ఏం చూడను, కానీ ఫ్రెండ్స్ని చూస్తా. మనకి ఎంత మంచి ఫ్రెండ్స్ ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది అని అందరూ అంటుంటారు కదా. మీ ఫ్రెండ్స్ గురించి ఏం చెప్తారు ఒక మాటలో? ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండాలంటే వాళ్ళు దానికి ఒక రీజన్. ఓకే. కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. కాలేజ్ లైఫ్ లేకపోతే మొత్తం బోరేనా? అంటే మన లైఫ్ మొత్తంలో కాలేజ్ లైఫ్ అనేది స్టాండ్ అవుట్ అవుద్ది కదా, అలా. నేను మీ కాలేజ్ వీడియో కూడా చూసాను ఒకటి, కాలేజ్ లైఫ్ గురించి ఒక షార్ట్ ఒకటి పెట్టుంటారు కదా. అప్పుడు ఆల్మోస్ట్ అందరి కళ్ళలో నీళ్ళు వచ్చి ఉంటాయి, నాకు కూడా వచ్చి. అంటే నేను కూడా అదే ఫేజ్ నుండి బయటకు వచ్చాను కదా. సో అవును కదా, ఒకసారి మళ్ళీ వెళ్ళిపోతే బాగుంటుంది, స్కూల్ డేస్కో కాలేజ్ డేస్కో వెళ్తే ఒక మంచి ఫీల్ ఉంటుంది అనిపిస్తుంది. మీరు బేసిక్గా ఇంట్రోవర్టా, తక్కువ మాట్లాడతారా? నేను ఇంట్రోవర్టే. వీడియోస్ కూడా చాలా కష్టం. స్టార్టింగ్లో నేను మోటివేట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టేవాడిని, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ ఉన్నాయి కాబట్టి పెట్టా. యూట్యూబ్లో పెట్టడానికి భయం, ఎలా ఉంటుందో అని చెప్పని పెట్టలేదు అసలు. తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా పుష్ చేసుకొని పెట్టేశా. ఎవరు మోటివేట్ చేశారు మిమ్మల్ని, లేకపోతే మీరు ఎవరికైనా చెప్పారా ఇట్లా యూట్యూబ్ పెడదాం? ఒక ఫ్రెండ్తో డిస్కస్ చేశాను, మనోజ్ అని. ఓకే. ఆడు నేను డిస్కస్ చేసుకొని ఆడు కొంచెం పెట్టు పర్లేదు అని చెప్పని ఎంకరేజ్ చేశాడు. ఇంకా తర్వాత పెట్టేశాను. వద్దు అని ఎవరు అనలేదా? ఎందుకంటే మనకి ఇప్పుడు యూట్యూబ్లో అలా ఎవరు అనలేదా? కానీ నేను ఒక వీడియో చూసాను, ఇది సేమ్ ఇట్లానే. నేను యూట్యూబ్ పెడదాం అనుకున్నప్పుడు ఎందుకు అన్నవాళ్ళు, లేకపోతే ఇట్లా మాటలు అన్న వాళ్ళు ఉన్నారు. అంటే నా ముందు అనలేదు. ఇప్పుడు ఎలా అంటే వీడియో ఇంతకుముందు వ్లాగ్స్ కాకముందు రీల్స్ అలా చేసేవాను కదా. అవి చేసే ముందు ఏంటంటే వీడు కాలేజ్కి వెళ్తున్నాడు, ఏంటి రీల్స్ అన్ని, చదువుకుంటున్నాడా లేదా ఇలా అని చెప్పని అనేవాళ్ళు. ఇంకా కామెంట్స్ అన్ని ఇప్పుడు వ్లాగ్స్ చేసిన తర్వాత ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. వ్లాగ్స్ చేసిన స్టార్టింగ్లో కూడా ఇదే కామెంట్స్. ఇప్పుడు కొంచెం ఉంది కదా సబ్స్క్రైబర్స్ వీళ్ళు పెరగడేసరికి సైలెంట్ అయిపోయారు అంతా. ఇప్పుడు ఊళ్ళో అందరూ అడగడం కానీ, బయట ఫ్రెండ్స్ కానీ, కొంతమంది ఫ్రెండ్స్ కూడా చాలా వీడియోస్ చేస్తాడరా అలా మాట్లాడారు. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ఓకే. బట్ మీ వాళ్ళందరూ కలిసి ఆ రూమ్లో, అంత చిన్న రూమ్లో ఇంతమంది ఎలా పడతారండి అసలు? అది
డబుల్ బెడ్రూమ్ హాల్ ఉంటుంది, మొత్తం 6 మెంబర్సే. కాకపోతే నేను డైలీ ఇంటికి వెళ్ళిపోతా, ఏమన్నా వర్క్ ఉంటే అదే వీడియోస్ కోసం కానీ అలాంటప్పుడు ఉంటారు రూమ్లో. ఓకే, ఈ వీడియోస్లో మీరు చేసే ప్రాంక్స్ నిజమా లేకపోతే ఊరికే మాకు చూపించడానికి అలా చేస్తుంటారా? ప్రాంక్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను హెయిర్ కట్ ఒక వీడియో చేశాను, మా అమ్మ కొట్టిందని చెప్పని. అది ఇప్పుడు నిజంగా హెయిర్ కట్ చేసుకొని మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ రియాక్షన్ ఏంటంటే, అసలు ఎక్కడ చేయించావరా నువ్వు హెయిర్ కట్, డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, అసలు నువ్వు హెయిర్ చేయించావు అని చెప్పి తిడుతుంది. ఆ టైంలో నేను వెళ్ళి ఫోన్ పట్టుకున్నాను అనుకో, ఫోన్ పట్టుకొని వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనుకో, కొట్టిద్ది. అసలే కోపం మీద ఉంది కదా హెయిర్ కట్ చేశాను. అప్పుడు ఏం చేస్తానంటే 2 రోజులు కూల్ అయిన తర్వాత, నువ్వు ఇలా తిట్టావు కదా సేమ్ అలాగే తిట్టు, దాన్ని నేను క్యాప్చర్ చేసుకుంటాను అని చెప్పని అంట. అలాగే ఈ ప్రాంక్స్ కూడా ఏంటంటే కొన్నిసార్లు నేను రికార్డ్ చేయను, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఆ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే మేము మళ్ళీ రీక్రియేట్ చేస్తాం. అంటే అది అప్పుడు ఆ సిచ్యువేషన్ నేను క్యాప్చర్ చేయలేకపోయి ఉంటా కదా కొన్ని, అలాంటివి మళ్ళీ రీక్రియేట్ చేస్తాం అంతే. మళ్ళీ సేమ్ యాక్ట్ చేస్తారా వీళ్ళు? కొన్ని. ఓకే, మంచి యాక్టర్స్ ఉన్నారు అయితే మీ టీంలో. అంటే ఇప్పుడు మీ మమ్మీకి అమ్మ నువ్వు ఇట్లే డైలాగ్స్ చెప్పమ్మా అంటే మళ్ళీ సేమ్ వచ్చి డైలాగ్స్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మా అమ్మ. ఓ, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తారుగా, చూస్తారు, ఖచ్చితంగా అడుగుతారులేండి, ఏరా అందుకు చెప్పావు నా గురించి అలా నేను కొడతానని చెప్పి. లేదు, మా అమ్మతో కూడా చెప్పాను చేసేటప్పుడు. కొడతారా మీ మమ్మీ ఇప్పుడు? లేదు, ఇందాక అన్నారు మీరు. అంటే వీడియోస్ చేసేటప్పుడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పాను అని చెప్తున్నా. అదే పొగిడారులేండి, మా మమ్మీకి చెప్తే కొడుతుంది ఇప్పుడు కూడా అంటే. అదే అలా ఏం కొట్టరు, తిడతారు అంతే. కొట్టరా? మేము ఇంకా కొట్టించుకుంటున్నామండి, మా మమ్మీ నన్ను ఇప్పుడు కూడా కొడుతుంది ఇంట్లో. అందుకే మీరు ఇలా ఉన్నారు ఇంకా. ఎలా అంటే పద్ధతిగా. అబ్బా, కామెడీ చేస్తున్నారు మీరు కూడా మొత్తానికి. చేయాలి కదా, నిజంగా అంతే సైలెంట్ పర్సన్ మీరు? ఇంట్రోవర్ట్, నేను తక్కువ మాట్లాడతాను. మీరు ఇంట్రోవర్ట్ అని ఒప్పుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు మీ ఫ్రెండ్స్ లో? వీళ్ళకి తెలిసి నేను వీడియోస్ తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడతాను. పర్లేదు, నోరు తెరిచి చెప్పండిలే. నిజంగా ఈయన ఇప్పుడు మంచి యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక్కడ పక్కన ఉన్నారు మల్లి గారు అండ్ కరుణ్ గారు ఉన్నారు నాతో పాటు. కెమెరాలో చూపించట్లేదు కానీ మామూలుగా ఆడుకోలేదు నాతోటి బిగినింగ్. మల్లి గారు అయితే ఏమైనా తీసుకొచ్చారా అండి నాకు వంటలు? తర్వాత కిచెన్లోకి వెళ్ళి చేసి పెడతారంట. అక్కడ కూడా కిచెన్లో ఇలానే చేసి పెడుతుంటారు పాపం. ఎందుకండి ప్రతిసారి ఆయనతోనే చేపిస్తారు వంటలు? వీళ్ళకొక్కడికే వచ్చి ఎవరికి రాదు, తినడానికి మాత్రం అందరూ వచ్చేస్తారు. హెల్ప్ చేస్తాం, మెయిన్ కుక్ వాడే. ఓకే, మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? బాగానే ఉంటుంది. అదేంటి అంటే చైల్డ్హుడ్ చాలా బాగుంటుంది. స్కూల్ డేస్ అప్పుడేం ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఇప్పుడు అంటే కొంచెం ఎలా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయి, అంటే బీటెక్ తర్వాత ఏంటని చెప్పని అలా ఆలోచిస్తాం కదా. ఆ టైంలో అవేం గుర్తురావు. స్కూలింగ్ లైఫ్, వెళ్ళడం వచ్చేయడం, ఆ డేస్ అన్నీ అలా అయిపోతాయి. ఓకే, చాలా బాగుంది చైల్డ్హుడ్ అంటే. నాకు ఒక డౌట్ అండి, అంటే మీరేం అనుకోకండి, ఈ హెయిర్ ఎందుకు అలా మొత్తం మొహం అంతా కప్పేసేలా పెంచుకున్నారు? అంటే ఇది నాకు చిన్నప్పటి నుంచి ఇంతే పడిపోద్ది ముందుకి. నిజంగా మీ మమ్మీ అన్నది కరెక్టే కదా, ఏముంది కట్ చేయించింది అసలు ఎక్కడుంది? అదే అంతే పెంచుకుంటున్నారు, కావాలనే ఇష్టపూర్వకంగా పెంచుకుంటున్నారు. ఓకే, చైల్డ్హుడ్ నుంచి స్కూలింగ్లో మీరు టాపరా లేకపోతే బ్యాక్ బెంచరా లేకపోతే ఏదో అలా చదివేద్దాం అన్నట్టు? చైల్డ్హుడ్లో బాగానే చదివేవాడిని, 4th క్లాస్ వరకు. 4th క్లాస్ చదవలేదు, 3rd క్లాస్ వరకు. 5th క్లాస్ నుంచి యావరేజ్ స్టూడెంట్. ఇంకా ఇంటర్లో కూడా అంతే. బీటెక్ వచ్చాక అది కొంచెం డౌన్ అయింది, మళ్ళీ ఇంకా కొంచెం డౌన్ అయింది.